ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము, జడ్జెస్ చాప్టర్ 16 verse 28. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. సోవరీన్ లార్డ్, రిమెంబర్ మీ. ప్లీజ్ గాడ్, స్ట్రెంగ్థెన్ మీ జస్ట్ వన్స్ మోర్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలో మాట్లాడుతున్న మాటలు ఎవరివి అంటే, సంసోను ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా చూడొచ్చు. సంసోను అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వు అంటున్నాడు. ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చిందంటే, సంసోను దేవునికి వ్యతిరేకంగా జీవించి, దేవునికి ఆయాసకరంగా జీవించి, తనకు ఇచ్చినటువంటి బలాన్ని సంసోను కోల్పోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవునికి ఆయాసకరంగా జీవించావా? దేవునికి అవిధేయంగా జీవించావా? ఈరోజు దేవుని కృప నీతో లేదా? అందుకే నువ్వు శ్రమల్లో ఉన్నావా? అందుకే నువ్వు కష్టంలో ఉన్నావా? అందుకే నీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయా? అందుకే నీ శరీరంలో ఏదైనా బలహీనతలు వచ్చాయా? ఏమీ చేయలేని స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో బహుశా ఈరోజు నువ్వు ఉన్నావేమో. దేవుడిని అడుగు, మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈసారి తప్పు చేయను, ఈసారి తప్పిపోను, ఈసారి నువ్వు చెప్పినట్లే నేను జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నా జీవితం ఉంటుంది అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరుగుతుంది. ఆ రోజు సంసోను ఈ ప్రార్థన చేసిన తర్వాత తాను బలాన్ని పొందుకున్నాడు, తాను శక్తిని పొందుకున్నాడు. దేవుడు కరుణించాడు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, ఆయన వదిలేసే దేవుడు కాదండి. మనుషుల్ని ఇంకోసారి హెల్ప్ అడిగితే, ఇంకోసారి ఛాన్స్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చేమో, వాళ్ళు మనం క్షమించలేకపోవచ్చేమో, కానీ దేవుడు అలా కాదు. మన దేవుడు దీర్ఘశాంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వైపు తిరగండి, తప్పును ఒప్పుకోండి. నీకున్న సమస్యలన్నిటిలో నుంచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. అవునయ్యా, క్షమించే దేవుడు అని, రక్షించే దేవుడు అని లేఖనాల ద్వారా సెలవిచ్చారు. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం బిడ్డల గురించి. అయా, వారు తండ్రి బలహీనులుగా ఉన్నారేమో. అయా తండ్రి, వారు పాపంలో పడిపోయి, చెడులో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి ఈ రోజున తండ్రి అనారోగ్యంతో ఉన్నారేమో. కుటుంబంలో శోధనలు కొని తెచ్చుకున్నారేమో. ప్రభు, ఆర్థికంగా చితికిపోయారేమో, మోసపోయారేమో, బెట్టింగ్స్ పెట్టి మరి ఏ విధంగానూ తమ యొక్క ధనాన్ని వృధా చేసుకున్నారేమో. అయా, ప్రార్థిస్తున్నాం, వారికి మరొక అవకాశం ఇవ్వండి. సంసోన్కి ఇచ్చిన విధంగానే వారికి మరొక అవకాశం ఇచ్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ పరిస్థితులు మార్చమని, సమాధానంతో వారి కుటుంబాలను నింపమని, ఆర్థికంగాను తండ్రి వారిని బలపరచమని, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నింటినీ కూడా దీవించమని అడుగుతున్నాము తండ్రి. ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డ గురించి అడుగుతున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున ప్రయాణాల్లో తోడై ఉండండి, పనుల్లో తోడై ఉండండి. వారికి శక్తిని, బలమును, జ్ఞానమును, వివేచనను దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.